పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన ఆధారంగా నిలిచిన తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి పథకం విజయాన్ని ప్రజలతో కలిసి జరుపుకున్నారు. పథకంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవ్వడం విద్యలో వెలుగులు నింపిందని మంత్రి పేర్కొన్నారు. నమస్కారం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శుభదినం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏమైతే హామీలు చెప్పారో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు చేరువ చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటైన వంటి ఆడబిడ్డలు స్కూలుకు పోతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాన్ని తూచా తప్పకుండా ఒకేసారి 67 లక్షల మంది విద్యార్థినులకు సుమారు 8,500 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చెల్లించడం జరిగిందంటే ఇది ఒక చరిత్ర. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల హామీగా ఇదే హామీని తీసుకొని వచ్చారు, వేరే పేరు చెప్పి. ఆ రోజు ఫట్టుమని 40 లక్షల మందికి ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. 5 సంవత్సరాల కాలం గడిపిన తర్వాత ఏదైతే మా నాయకుడు చెప్పాడో ఈరోజు ప్రజలకు చేరువ చేయడం జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారు. ఏదైతే హామీ చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు వస్తూ ఉంది. సుమారు 64 లక్షల పెన్షన్లు చెప్పాం. తూచా తప్పకుండా 1వ తారీఖున 64 లక్షల పెన్షన్లు లబ్ధిదారులకు ఇస్తున్నాం. అలాగే డిఎస్సి చెప్పడం జరిగింది. ఈరోజు డిఎస్సికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. రేపు నెలలో డిఎస్సి పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 16,500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఇసుక పక్క రాష్ట్రాలకు పోతే ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా పేద ధనికుడు ఎవరితో నిమిత్తం లేకుండా అందరికీ ఉచిత ఇసుక ఇస్తున్నాం. ముఖ్యంగా గత నెలలో మత్స్యకారులకు ఏదైతే చెప్పామో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. నిన్న ఏదైతే అతిపెద్ద స్కీమ్ 8,500 కోట్ల రూపాయలతో ఈరోజు